నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. స్టేషన్ గన్పూర్ లో డ్రంక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం. కోస్గిలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. ధరూరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డాక్టర్ మెత్కు ఆనంద్. జీసీసీ ఎన్నికలు నిలిపివేయాలని యానాది సంఘాల డిమాండ్. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రమాణ స్వీకారం. బద్వేల్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. నిరుపేదలకు చీరలు పాత్రలు పంపిణీ చేసిన బాలు నాయక్ దంపతులు. మిట్టపాలెంలో ధ్యాన మందిరానికి శంకుస్థాపన. బండి సంజయ్ రాజీనామా చేయాలి, బషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రంక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థులకు ఆత్మరక్షణలో భాగంగా కరాటే, షావోలిన్, కుంగ్ఫు శిక్షణలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేషన్ గన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, ఎస్ఐ పిట్ట రాజేష్ హాజరై క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో చదువుతో పాటు ఆత్మరక్షణ విద్య కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు విద్యార్థులు స్వీయ రక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్యాంపులో భాగంగా షావోలిన్ కుంగ్ ఫు విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు చూపించిన క్రమశిక్షణ, ధైర్యం ప్రేక్షకులను అభినందింపజేశాయి. ఈ కార్యక్రమంలో డ్రంక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ షావోలిన్ కుంగ్ ఫు స్టేషన్ గన్పూర్ మాస్టర్స్ పెసరా సారయ్య, గోనెల ఉపేందర్, వంగ శ్రీనివాస్, పొదల రాజేష్, పొన్నా శివ, మహమ్మద్ జావిద్ పాషా, మహమ్మద్ రజాక్, రాజారపు ఏలియా, మహమ్మద్ కలీం, అక్కెనపల్లి సాయి, జన్నారపు యాకయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. నేను ఇద్దరిని ఒకే రకంగా చూస్తా. జస్ట్ దే హ్యావ్ మస్కులర్, యూ హ్యావ్ ఫెమినన్, దట్స్ ఇట్ అంతే. అంతేకన్నా ఆడవాళ్ళు దేంట్లో ఇలా తక్కువ లేరు. మనం తక్కువ తీసుకోవాలని ఆలోచన ఎప్పటికీ ఉండదు. దాని గురించి కావద్దు. మీరు ఇలానే కంటిన్యూ చేయండి. మనం ఎంత పెద్ద చదువులైనా, ఎంత ఉన్నత స్థానానికి పోయినా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరు మన ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెద్ద చదువులు చదివి మల్టీనేషనల్ కంపెనీలో, అమ్యూనిటీస్ కంపెనీలో, ఐటీ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఆ స్ట్రెస్ను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళంతా చిన్నప్పటి నుంచి మొదలు పెడితే వాళ్ళంతా స్కూల్ టాపర్స్, కాలేజ్ టాపర్స్, యూనివర్సిటీ టాపర్స్. ఈవెన్ దో దే ఆర్ కమిటింగ్ సూసైడ్. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారమ్మా? ఎందుకు చేసుకుంటున్నారు? బికాస్ ఆఫ్ స్ట్రెస్. దాన్ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండడమే కాదు, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు కరాటే చేస్తున్నావు, నువ్వు అవన్నీ కటాస్ చేశారు, ఈ అమ్మాయిలు ఇద్దరు స్పారింగ్ చేశారు, వాళ్ళ దగ్గర ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఫైట్ చేయగలిగారు. అలా మెంటల్లీ స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఏం చేయాలి? మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. మెంటల్లీ స్ట్రాంగ్ ఎలా అవుతారు? నాకు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మేబీ 50 to 60 ఉంటారు అనుకుంటా. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అమ్మాయిలదే ఉందండి. అమ్మా, మీ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. జస్ట్ బికాస్ ఆఫ్ మీకు నేర్చుకుందామన్న ఉత్సాహంతో ఇక్కడ దాకా వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతున్న మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఆరోపణల కేసులో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై మైనర్ బాలికను మాయ మాటలు చెప్పి 2 సార్లు లైంగికంగా దాడి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. శివాజీ చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కోస్గి ఇన్ఛార్జ్ వెంకట నరసింహులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ, ఉద్యమకారులు బెజ్జు నీలప్ప, మాజీ వైస్ ఎంపీపీ చంద్రవంశ సాయిలు, నరేందర్, కోనేరు సాయప్ప, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోషప్ప, కటికే నరసింహులు, శ్రీను నాయక్, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సాయి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కేసు కాలేదు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. చట్ట ప్రకారంగా ఎక్కడైనా పోక్సో చట్ట ప్రకారంగా కేసు నమోదైతే 24 గంటల లోపల నిందితుని అరెస్ట్ చేయాలి. అట్లా కాకుండా కాంప్లైంట్ ఇచ్చి 48 గంటలు జరుగుతున్నా ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు, కేంద్ర బండి సంజయ్ గారు కేంద్ర సహాయ హోంమంత్రిగా ఉన్నారు. మీకు బండి సంజయ్కి ఎలాంటి దోస్తాన లేకపోతే, కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక్కటి కాకపోతే ఎంబడే సాయి భగీరథను అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. అదే కాకుండా ఈరోజు బండి సంజయ్ గారు తక్షణ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ కేసు నిష్పక్షపాతంగా జరగాలంటే, విచారణ జరగాలంటే ఇలాంటి పదవిలో ఉండదు. కాబట్టి బండి సంజయ్ గారు తన పదవికి ఎప్పుడే రాజీనామా చేయాలి, లేదంటే మోడీ గారు బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే పరిస్థితులు హోంమంత్రిగా ఉన్నాం, అంత పెద్ద కేసు అయితే ఉంది. అక్కడ మైనర్ బాలికను లైంగిక వేధింపు చేసి నానా ఇబ్బందులు పెట్టి అలా కుటుంబం మొత్తం కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పోతే 8 గంటల కుటుంబంలో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టి నానా ఇబ్బంది పెట్టి భయపెట్టించి బెదిరించి అనేక రకాల ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా ఇబ్బంది పెడితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తా ఉన్నారు. మొన్న కూడా డీజీపీ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన సివి ఆనంద్ గారు కొత్తగా డీజీపీ అయినారు. మరి నువ్వు డీజీపీ పదవి వచ్చినాక మర్చిపోయినట్టున్నావు. మరి పోలీసుని ఎప్పుడే సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న సిఐ కానీ, గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ కానీ, ఎస్ఐ కానీ ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాలి. బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. సంజయ్ గారి భగీరథ, సాయి భగీరథలు ఇమ్మడే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు బీజేపీ పార్టీ ఒకటి కాకపోతే ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. మీ ఇద్దరు ఒకటి కాకపోతే ఇంతవరకు కేసు ఎందుకు అయితే లేదు, ఎందుకు అరెస్ట్ అయితే లేదు, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఈరోజు ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప వికారాబాద్ జిల్లా ధరూరులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెట్కు ఆనంద్ పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, తేమ శాతం, మద్దతు ధర అమలు వంటి అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు కోరారు. 172 ఎన్ని ఎకరాలలో వేసినాం? 3 ఎకరాలు. ముఖ్యమంత్రి గారి జిల్లా, అదేవిధంగా మన వికారాబాద్ నియోజకవర్గం స్పీకర్ గారి నియోజకవర్గం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మేము
మార్చి 23వ తారీఖు దాదాపు 2 నెలల క్రితం రైతులకు ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టాలి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయాలి. అదేవిధంగా జొన్నలు కూడా దాదాపు దారూర్ మండలంలో 2500 ఎకరాలు వేసారు. బయట మార్కెట్లో 3690 రూపాయలు ఉంది జొన్నలకు. ఇక్కడ కొనుగోలు పెడితే రైతులకు సరైన ధర వస్తుందని చెప్పి మేము రైతులందరూ కూడా మాకు విన్నవిస్తే మేము అందరం కూడా పార్టీ తరఫున వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రైతులకు అవసరమైనప్పుడు రైతు బంధు ఇస్తలేరు, అవసరమైనప్పుడు యూరియా ఇస్తలేరు. వాళ్ళు ఎట్లో అట్లా పైసలు ఖర్చు పెట్టుకొని పంటలు పండిస్తే గా పంటలనన్నా మీరు కరెక్ట్ సమయం లోపల కొనాలా. అంతా అయిపోయిన తర్వాత ఏదో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు పెట్టి, గతంలో కూడా మేము ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు, మేము మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మేము వచ్చి అక్కడ తరిగోపుల నగసానుపల్లి గ్రామాల లోపల తిరిగితే అప్పటికప్పుడే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నారు. మేము వచ్చిన గంట సేపటికే పెట్టినాం. కానీ ఇప్పటి వరకు పరిస్థితి చూస్తుంటే ఇన్ని రోజులు అయితే దాదాపు ఇంచుమించు 20 రోజులు అయిందో, నెల రోజులు అయిందో, ఇప్పటి వరకు కూడా ఏడ చేసినటువంటి గొంగడి మళ్ళీ అక్కడనే కూడా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే, మీరు ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టుడు కాదు, మీరు రైతులను ఏ విధంగా ఆదుకోవాలనో చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొకటి, మొన్న మీరు అందరు కూడా చూస్తుంటారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాల గొంతు నొక్కనికే వాడుకుంటున్నారు. చిన్న పోస్టు పెడితే ఇగో ఇక్కడ చక్కగా పనిచేస్తలేదు గవర్నమెంట్ అని చెప్పి చిన్న పోస్టు ప్రతిపక్షాలు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు తప్ప పోలీసు వాళ్ళను సక్రమంగా పనిచేస్తనిస్తలేరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఏమవుతున్నది, నేషనల్ రిపోర్టు తీసుకుంటే క్రైమ్ రేటు తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 19% పెరిగింది. ఈసారి 19% పెరిగింది. ఇంకా సివియర్ క్రైమ్స్, చాలా ఘోరమైనటువంటి నేరాలు చూస్తే దాదాపు 150 నుంచి 170% పెరిగింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యానాది సంఘాల మహాకూటమి నాయకులు మాకాని వెంకటేశ్వర్లు, బత్తిన లక్ష్మణ శేఖర్ తదితరులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 1995లో జీసీసీ ఫల సేకరణ కేంద్రాలలో 274 మంది యానాదులకు సభ్యత్వాలు ఇచ్చి అప్పటి నుంచి అదే డైరెక్టర్లు కొనసాగుతున్నారని వారు తెలిపారు. సభ్యుల్లో చాలా మంది మరణించడంతో కొత్త సభ్యత్వాలు నమోదు చేసి అనంతరం కొత్త డైరెక్టర్ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే వెంకటగిరి ప్రాంత జీసీసీ ఓటర్లను తిరుపతి జిల్లాకు కేటాయించాలని కోరారు. వచ్చే నెలలో జరుగుతున్న ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసి సభ్యత్వాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం యూనియన్లో ఎస్టీ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అంతేకాక గూడూరు డివిజన్కి అట్రాసిటీ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన గిరిజన ప్రాథమిక సహకార మార్కెట్ సంఘం యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగా 14వ తేదీ లోపల మా యొక్క అబ్జెక్షన్స్ చెప్పమని చెప్పి ఉన్నారు. దానివల్ల ఈ యొక్క సహకార సంఘం యొక్క ఎన్నికలు 1995లో వచ్చిన ఓటర్లు ఇస్తే ఆ పాత లిస్టునే ఇప్పటి వరకు 31 సంవత్సరాలుగా అదే కొనసాగిస్తూ కొత్త ఓటర్లకు తావీయకుండా ఆ పాత ఓటర్ 274 మందిలో ఇప్పుడు వాళ్ళలో కూడా కొంతమంది దాదాపుగా 60% చనిపోయి ఉన్నారు, మైగ్రేషన్ పోయి ఉన్నారు. అందుకని మేమేం చేసామంటే మా యొక్క సొసైటీ, మా యొక్క యూనియన్ తరఫున కొత్త ఓట్లకు అవకాశం ఇచ్చి మన ఓటింగ్, మనకు ఎన్నికలు జరిపించవలసిందిగా గౌరవనీయులైన మన నెల్లూరు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. జై హింద్. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఏదైతే సమగ్ర గిరిజన సంస్థలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథులు కొండలు సైతం ఎక్కి అక్కడ ఉన్నటువంటి మారేడు గడ్డలు, తేనె అవన్నీ తీసుకొచ్చి గిరిజన కోఆపరేటివ్కి ఇవ్వాలి. అయితే వాళ్ళకి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అంటే డిపార్ట్మెంట్కి వచ్చేటువంటి ఆ బెనిఫిషరీస్కి మధ్యలో వారధిగా ఉండాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ డైరెక్టర్లను నియమించింది. అయితే ఈ డైరెక్టర్లు 1985 నుంచి కొందరు ఎవరైతే 5 ఉన్నారో ఆ 5 ఇప్పటి వరకు కూడా దాదాపు 31 ఇయర్ నుంచి రెగ్యులర్ అవుతున్నారు. అలానే 31 ఇయర్ అంటే 1995లో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఓటర్ల లిస్టు ఇప్పటికీ సవరించకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రేపు నెల 12వ తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. కొందరైతే దళారులు మాకు 20,000 ఇండి 30,000 ఇండి పోస్టు మీకు ఇస్తామనేటువంటి దౌర్భాగ్యము మా డిపార్ట్మెంట్లో వచ్చింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు దానికి సంబంధించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అన్ని సంఘాల తరఫున ఆల్ ఇండియా స్టేట్ అసోసియేషన్ అలాగే వ్యవసాయ సంఘాల మహాకూటమి దాదాపు 20 సంఘాలతో నిర్మించుకుంటున్నాం. మా ఉద్దేశం అంటే 1995లో ఉన్నటువంటి ఓటర్లు చాలా 85% మరణించారు. వాళ్ళని రద్దు చేయండి, కొత్త ఓటర్లకి అవకాశం కల్పించండి. అలానే ఈ మధ్యకాలంలో తిరుపతి విడిపోయిన తర్వాత చాలా మండలాలు ఓటర్లు అందరూ కూడా తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయారు, మా జిల్లాలో లేరు. కాబట్టి వాళ్ళు తిరుపతి జిల్లాకి రిక్వెస్ట్ చేసి కొత్త వాళ్ళకి నెల్లూరులో ఉన్న కొంతమందికి అవకాశం ఇచ్చి కొత్త డైరెక్టర్ని ఎన్నుకోవాలని, ఆ డైరెక్టర్ కూడా ఇంకేదైనా బుద్ధి మార్చుకొని అభివృద్ధి కొనసాగించేటువంటి డివిజన్లకి డిపార్ట్మెంట్కి వారధిగా ఉండి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిపార్ట్మెంట్ని గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఇవాళ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సభలో సీఎం సీట్లో కూర్చున్న ఆయన అనంతరం పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు సినిమాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కనిపించిన విజయ్ ఇకపై నిజ జీవిత రాజకీయాల్లో సభలో అధ్యక్ష అంటూ మాట్లాడనున్నారు. சி ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். బద్వేలు పట్టణంలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని పల్లేర వారి పల్లె గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామిని తగిలించి కట్టండి. గౌరీ శ్రీమయ గోపతి గృహవతి గోదావరి గోధరి గాంధారి గజగామిని గజరి మంగళం. కస్తూరగౌరోచనాది సుగంధానాం అపరిమిత కనకంస గృహవేదికామేకధ్వరీనాం అయోధ్యా పురుషోత్తమ రామేశ్వరాది పుణ్యనగరీణాం శ్రీశైల వింధ్య హేమాచలాది మహాశైలానాం సర్గమీమాం సంన్యాయ వైశేషిక పట్ట ప్రాభాకర షట్శాస్త్రాణాం లగ్నహోర ఏకోణ నవాంశత్రింశదంశకానాం ఓం కాళిందే కనకాంబుజం కలశ ఓం విశ్వేత్తాతే సవరేషు ప్రవాచ్చయా సన్వతే ఆవతం సవే ఏన పద్మే బలీరాజో దానవేంద్రో మహాఫల ఏన త్వాంబలి భద్నామి రక్షా వాచల వాచల. అబ్బాయికి కుడి చేతికి అమ్మాయి ఎడం చేతికి కంకణ ధారణ చేయండి. అమ్మ మీరు మాత్రము ఇద్దరు కుడి చేతిగా కట్టుకోవాలా. ఒక్క వివాహ సమయంలో తప్పితే ఆడవాళ్ళకందరికీ ఎప్పుడు కూడా కుడి చేతిగా ఉండవాలి కంకణం. ఒక వివాహం తప్పితే వివాహ సమయంలో నైనా లేదు కంకణం కట్టండి. అర్చకుల వారు కట్టండి. అమ్మాయికి ఎడం చేతికి అబ్బాయి కుడి చేతికి కట్టేసేయండి. ఓం బృహత్సామక్షత్రవద్రవస్తు దుష్టువోద్రవీర ఇంద్ర సోమేన పంచదశేన మధ్యగతం వాతేన సగరేణ రక్షా ఆచూత పత్రం శుభకంకణం వాపిన లక్ష్మీ నృసింహవృద్ధి కంకణమో ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రస్య ఆగ్నేశ్వ రాష్ట్రో భారగతాం ధ్రువం ధ్రువమో అజం ముహూర్తస్సు ముహూర్తస్తు సుప్రతిష్ఠిత. ఒక మహర్షి వచ్చేసినాడట. అందరికీ కబురు పెట్టారు. అందరూ కూడా ఆయన చెంతకు వెళుతూ ఉన్నారు పయనమై. ఈయన మాత్రము
నేను వెళ్ళనయ్యా, నాకు అవసరం లేదు, నేను వెళ్ళను అని చెప్పేసి ఆయన వెళ్లకుండా ఊరుకుండిపోయినాడు. పెద్దలు ఒక పూర్వమంతా ఒక చోట చేరుకొని తమ పనులన్నీ పూర్తయిన తర్వాత తెచ్చుకున్నటువంటి కొని భుజించేవాళ్ళు. పూర్వం మనకు తెలుసు, పొలాలు ఉండే వాళ్ళందరికీ తెలుసు, మనం పొలానికి వెళితే కొద్దిగా పొలం పని పూర్తయిన తర్వాత తెచ్చుకున్న క్యారియర్ మనం తింటూ ఉంటాం, భోజనం అందరూ కలిసి సహబంతి భోజనం చేస్తూ ఉంటాం. అలా చేసేదానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆయన అయ్యా అటువైపు వేసి చెప్పి ఉన్నారట. సరే అందరూ కూడా ఆ గ్రామం చివరికి అందరూ కూడా ఆ తీసుకున్నటువంటి పదార్థాల మూటలన్నీ కూడా తీసుకొని పోయినారు. చూడండి, ఉన్న ఫలంగా ఎక్కడి నుంచి వచ్చారో ఏమో గాని దొంగలు శబ్దాలు చేసుకుంటూ వాళ్ళు కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు ప్రాణరక్షణకై చూపించండి, దండం పెట్టుకుంటారు. అందరూ కూడా మాంగళ్యాన్ని అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి తల్లి. అయ్యవారికి తగిలించి ఇద్దరు దేవేరుల మెల్లు ధరింపజేయండి. స్వామివారికి ఇవ్వండి. ఓం మాంగళ్యం భగవతానేన లోకరక్షణ హేతున అంటే పద్మానుషుభే సర్వజీవ శరదాంశత మాంగళ్యధారణ గట్టి మేళం లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. చూడండి, ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ ఆదిలక్ష్మి చెంచలక్ష్మి మాతలకు సాక్షాత్ నారాయణుడు తమ యొక్క కంఠమనందు మాంగళ్యమును బంధించి ఉన్నాడు. చక్కగా ఆ మనందరికీ కూడా అనుగ్రహ భాషణం చేసేటందుకు స్వామివారు కొలువై మన వెల్లరవారిపల్లె గ్రామంలో ఉన్నాడు. తదుపరి స్వామివారికి తలంబ్రాలు, అలాగే బ్రహ్మగ్రంథి అంటే కొంగుముళ్ళు, వారికి పూజ, నైవేద్యం, హారతి ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. మాచవరం మండలం సింగరాయపాలెం తడా గ్రామానికి చెందిన భూక్య పోటలూరి నాయక్ ఆయన సతీమణి బూరిభాయి పుణ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు భూక్య బాలు నాయక్ దంపతులు వారి సొంత గ్రామంలో నిరుపేదలకు శనివారం రోజున చీరలు, ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడెక్కడో ఉంటారో పట్టించుకోకుండా అలాంటి ఈ రోజుల్లో బాలు నాయక్ పుట్టిన ఈ ఊరిని మర్చిపోకుండా తన వంతుగా పేదలకు ఈ సహాయ సహకారములు అందించడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చిన్నబాలు నాయక్ గారు బాలుబాబా నత్ర కసం సన్మానం కిటేసుకతో కొన్ని విషయాలేమా సుదీర్ఘంగా గాని అన్ని రకాలుగా బాలు నాయక్ అయిన మిత్రుడుగా तुम्हारे तो लाने वाले के ना सार के दिन का तो उनका हाटो सर को बुझे मंगा मंगा भाई ले लो एकले एकले सिंगल का सच को दत्तो इधर पुण्य रच మార్కపురం జిల్లా మిట్టపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ నారాయణ స్వామి దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలాగే కార్యనిర్వహణాధికారుల ఆధ్వర్యంలో ధ్యాన మందిరంకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం నిర్వహించిన భుజించినదే ఈ యొక్క శరీరం నిలబడాలంటే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క విఘ్నములు లేకుండా 10 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి విధంగా ఈ వారం కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క భోజనాన్ని ప్రసాద రూపంలో స్వీకరిస్తారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మనకు నారాయణ స్వామి వారు అనుగ్రహించారు కనుక ఇక ముందు కూడా ఇటువంటి విజయవంతమైనటువంటి ఈ కార్యములన్నీ కూడా ఇంకా దాతలు కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నామండి. గోవిందా ఇంకోటి కూడా నారాయణ స్వామి కోరుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు కాదు అటు భైరవకొండ ఇటు మాలకొండ మధ్యలో మంది కూడా
చాలా పెద్ద దేవాలయం కాబట్టి నిత్య అన్నదానం ఇక్కడ జరగాల. ఆ వచ్చే టెంపుల్ మొత్తం కూడా మనం ఒక టూరిజం ప్లేస్ లాగా పెట్టేసేసి నిత్యన్నదానం ఇక్కడ కూడా జరగాలనే ప్లాన్లో కూడా ఉంది. అది కూడా కోరుకొని నారాయణ స్వామి అది కూడా చేస్తే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని, అందుకోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ కేసును నిర్వీర్యం చేయడం దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. ముషీరాబాద్ లో మాట్లాడుతూ మైనర్ విషయంలో జరిగిన ఘటనకు బాధ్యత వహించి తన కేంద్ర సహాయక మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు భగీరథను వెంటనే అరెస్టు చేయాలన్నారు. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు మరి మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది ఏందనే సంగతి ఎవరికి అర్థం కాకుండా పోతున్నది. నిన్నగా మొన్న జరిగిన సంఘటన ఏదైతే బండి సాయి భగీరథ్ చేసిన కథ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఇప్పటికైనా సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతున్నా కానీ ఎవరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువైనా కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పోక్సో చట్టం కింద బుక్ చేసామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి ఏదైతే మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మరి పిల్లల తల్లిదండ్రులు పిలిపించి ఏదో తూతుంబాల్ కింద కేసు బుక్ చేసి అది బెయిలబుల్ కేసు బుక్ చేసేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలియపరుస్తున్నారు. ఈ రోజు చూసినట్టయితే మరి అమ్మాయిని మరి ఏ విధంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే మరి పోలీస్ చట్టం కానీ ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదేముంటారా? ఇదే మన ఇంట్లో మన చెల్లెకో మన తల్లికో మన బిడ్డకో జరిగితే వాళ్ళు ఇలాంటి ఖర్చుగా ఊరుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే పోక్సో చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో అరెస్ట్ అయిన వ్యక్తులను 48 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 24 hours అరెస్ట్ ఎవరైతే పోక్సో చట్టం కింద ఉన్నారో వాళ్ళను 24 hours అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ 48 hours దాటిపోయినా కానీ వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయాలని సంగతి తెలియపరుస్తారు. మరి ఎవరైతే ఈ బండి సాయి భగీరథ్ ఉన్నారో గతంలో కూడా ఇలాంటి వాటిలో చాలా చోట్ల అతను వచ్చి ఇలాంటి ఘటనలో పాల్గొన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను బీసీ అని చెప్పుకుంటున్నా. ఆయన మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. మరి ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా ఆమె కూడా మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి అని తెలియపరుస్తున్నాను. బీసీల గురించి ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు మనం చూసాము 42% మన బీసీలకు రిజర్వేషన్ చేయిస్తామని అన్న వ్యక్తులు ఈనాడు బీసీలను అనాగొక్కే విధంగా బీసీల పిల్లలను ఏ విధంగా ఆడ అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తున్న సంగతి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఇమీడియట్ గా మరి వాళ్ళకి కేసు బుక్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని తెలియపరుస్తున్నారు. కాబట్టి గతంలో కూడా ఎంజే అక్బర్ కూడా ఇలాంటి కేసులో బుక్ అయితే అతన్ని మంత్రి పదవి నుంచి ఉద్వాసం చెప్పిన వ్యక్తులు ఈనాడు మరి ఈ బండి సంజయ్ను కూడా గ్యారంటీగా అతనికి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి చిన్న విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటున్నది. మరి ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేయకపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి అనే విధంగా మేము ఈనాడు ఈ మున్సిపాల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున జరగడం జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు రావడం జరిగింది. పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు ఇమీడియట్ సస్పెండ్ చేయాలి, ఇమీడియట్ బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ని అని కోరుకుంటున్నారు. ఈనాడు మరి రేవంత్ రెడ్డిని కూడా దీంట్లో భాగమైన సంగతి తెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి మరి చూసి ఎందుకు కుంటున్నారు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని కూడా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇలా కానట్టయితే కేవలం హైదరాబాద్ కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతము అగ్నిగుండంగా మారే అవకాశం తెలియజేస్తూ మహిళలకు రక్షణ కల్పించండి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి ఎవరు వెనుక పోరని సంగతి తెలియజేస్తూ తెలపరుస్తున్నారు. ఈనాడు మహిళల గురించి ఆనాడు మన కేసీఆర్ గారు ఎంతో రక్షణ కవచంగా ఉన్న వ్యక్తి. ఓడిపోయిన తర్వాత కూడా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ మహిళల గురించి పోరాటం చేసిన తెలియజేస్తూ రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ వచ్చిన తెలియజేస్తూ వీరు ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడారో వీళ్ళందరిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళందరిపైన కూడా కేసెస్ బుక్ చేయాలి. ఇప్పుడు మన కేసెస్ తూతుంబాల్ కింద కేసు బుక్ చేశారు. సెక్షన్స్ ఏ సెక్షన్ కూడా సీరియస్ సెక్షన్ లేదు. పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ బుక్ చేసి ఆనాడు
వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే కాంప్లైంట్ ఉందో కాంప్లైంట్ పైన అక్నాలజ్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. మొదటి తీసుకొని రాత్రి వరకు వాళ్ళని పట్టించుకోలేదు అనే సంగతి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళను అరెస్ట్ చేయనట్టయితే మేము మాత్రం కొన్ని ప్రసక్తి లేదు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.